ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు ఉదయకాల సమయమే దేవుడు తన యొక్క వాగ్దానాల ద్వారా మనందరితో మాట్లాడుతుంటున్నాడు, మనల్ని ఎంతగానో బలపరుస్తుంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు భయపడకు, కృంగిపోకు. దేవుడు నీ పక్షాన నుండి నీకు విజయం దయచేయబోతున్నాడు. మనుషులు నీ పక్షాన ఉన్నంత వరకు నీకు అపజయమే, కానీ మనుషులు నీకు సహాయం చేయలేరు, కానీ దేవుడు నీకు గొప్ప సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే 115వ కీర్తన 12వ వచనం, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటే మనల్ని మరిచిపోలేదంట, మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. మీరు అనేక మంది అనుకుంటూ ఉండవచ్చు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, నాకు జవాబు ఇవ్వలేదు కాబట్టి నన్ను మర్చిపోయాడేమో అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు, కానీ ఒకానొక సమయంలో నీ యొక్క సమస్యకు జవాబిచ్చి నిన్ను అనేకులు ఎదుట ఆశీర్వాదకరంగా ఉంచబోతుంటున్నాడు. ఎందుకు నీ జీవితంలో లేట్ అవుతుంది, ఎందుకు నీ జీవితంలో లేట్ అవ్వడంను బట్టి నువ్వు దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావు అంటే, దేవుడు నీకు గొప్పది, ఆశీర్వాదకరమైనది, శ్రేష్టమైనది ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో లేట్ అవుతుంది, అంత మాత్రానికి నువ్వు దేవుడు నిన్ను మర్చిపోయాడా అని అనుకోకూడదు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడూ మర్చిపోడు. తల్లి నిన్ను మరిచినా, తండ్రి నిన్ను విడిచినా, నిన్ను విడువన ఎడబాయన నీకు సెలవిచ్చిన దేవుడు నీ జీవిత కాలం దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను మరచిపోడు. కాబట్టి భయపడకండి, అధైర్యపడకండి. దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం నిమిత్తమై ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో నెరవేర్చబోతుంటున్నాడు. దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవ, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి, వారి సమస్యలన్నిటి నుండి విడిపించండి, వారికి అవసరతలని అక్కర్లని క్రీస్తు మహిమలో తీర్చండి. జాబ్ లేని వారికి జాబ్ని ఇవ్వండి, సంతానం కోసం ఎదురు చూసిన వారి యొక్క గర్భాలను తెరవండి, వివాహాల కోసం ఎదురు చూసిన వారికి చక్కటి సంబంధాలతో వివాహాలు జరిగించండి. విడిపోయిన కుటుంబాలు మీ దయవల్ల తిరిగి కట్టుబడిలాగిన సహాయం దయచేయండి. కుటుంబాల్లో శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానాన్ని ఇవ్వండి. ప్రభు ఈ రోజు అంతట్లో మీ ప్రియుడలకు తోడుగా ఉండి కాపాడుతున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. పాస్టర్ రాజేష్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. పాస్టర్ రాజేష్ డేవిడ్ అనే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నప్పటికీ అక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేసినప్పటికీ మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.